హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు లంబసింగ్ అయితే వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ చూడడానికి నైట్ అయితే నేను ఇక్కడ స్టే చేశాను. మార్నింగ్ లేచి వ్యూ పాయింట్ కి అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్లే దారంతో పొగుమంచు అయితే కప్పేసిందండి. పైన వ్యూ పాయింట్ చూడాలంటే నడుచుకోనైనా జీప్ లో అయినా వెళ్ళాలి. జీప్ ఎక్కాక నా పరిస్థితి చూడాలి మీరు. కింద మీద పడి ఏదోట్లయితే పైకి వచ్చేసాను మావా. ఇక్కడికి వచ్చి చూస్తే జనాలైతే ఫుల్ గా ఉన్నారు. ఈ జనాల మధ్యలో మన వల్ల కాదు మావా అని చెప్పి మా ఫ్రెండ్స్ మొత్తం నాకు తెలిసిన సీక్రెట్ ప్లేస్ కి అయితే తీసుకుని వెళ్ళాను మావా. ఫైనల్లీ సీక్రెట్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి జనాలు చూస్తుంటే చాలా దూరంగా ఉన్నారు మావా. కానీ వ్యూ పాయింట్ మాత్రం చాలా దగ్గరగా ఉంది. చాలా క్లియర్ గా ఇంత దగ్గరగా చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మన బడవా వచ్చి పద్దెంగి ఎవరా నాయన చిగిరి 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 దానందాలో లెక్క ఎంతిందాలో లెక్క. ఆఖరికి ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మావా. ఇంకన్నాలని మీరు ఇంట్లో ఉంటారు, వచ్చి ఎంజాయ్ చేయండి మావా. ఒకవేళ మీరు రాకపోతే ఫ్లాష్ మ్యాన్ వచ్చి తట్టేస్తాడంతే. మా ఫ్రెండ్స్ అందరూ నీ కాలు కట్ట రత్తపించడం ఉందిరా అన్నగానే నేను అట్నే చెట్టు అయితే ఎక్కాను మావా. కొంచెంసేపు చెట్టు పైన ఎంజాయ్ చేసి స్టార్టింగ్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం మావా. ఇంకా అలా కిందకి దిగుతుంటే గిరిజనులు పండించిన పంట అయితే ఇక్కడ అమ్ముతున్నారు మావా. కవర్ వచ్చేసి 50 రూపాయలు చెప్పారు. ఏ ఐటమ్ అయినా 50 రూపీసే అంట. 50 రూపీస్ కి అయితే వర్తనని నేను చెప్తాను. ఇంకా అలా దిగుతూ మంచి మంచి లొకేషన్స్ చూస్తూ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామా. సరే అండి, ఉంటాను. మరొక వీడియోతో కలుద్దాం.